హాయ్ హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మహేష్. అందరికీ నమస్కారం అండి. ఏ స్మాల్ డిస్క్లైమర్, ఐ ఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఐ ఎమ్ నాట్ గివింగ్ ఎనీ బై సెల్ రికమెండేషన్ త్రూ దిస్ ఛానల్. ఈరోజు నేను ఏప్రిల్ 2026 సిరీస్లో భాగంగా సిపి ప్లస్ స్టాక్లో అంటే ఆదిత్య ఇన్ఫోటెక్ స్టాక్లో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా హిట్ అయిందో మీ అందరికీ వివరిస్తాను. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ కావడం వల్ల నేను ప్రాఫిట్ పొందనా లాస్ పొందనా అనే విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది సిపి ప్లస్ స్టాక్స్ అంటే ఆదిత్య ఇన్ఫోటెక్ స్టాక్ యొక్క చార్ట్. ఈ చార్ట్స్ గురించి మొత్తం నేను 8 పాయింట్స్ వివరిస్తాను. దాంట్లో వై ఐ సెలెక్ట్ ది స్టాక్ అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఈ స్టాక్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఫస్ట్ ఈ స్టాక్స్ అనేది సీసీ కెమెరాస్, సర్వేలెన్స్ కెమెరాస్ ఆ బిజినెస్లో పనిచేస్తుంది. దీని గురించి మనం వెళ్ళాలంటే screener.in వెళ్ళాలి. సిపి ప్లస్ ఆదిత్య ఇన్ఫోటెక్ స్టాక్ అనేది వచ్చేసింది. దీని ఇటు సైడ్ అంతా దీని బిజినెస్ అనేది చూపిస్తుంది. రైట్ కార్నర్లో manufactured video provided video securities and surveillance product solutions and services under the brand name of CP Plus. ఇదే పేరు మీద బ్రాండ్ నేమ్ మీద నీకు ఆ బిజినెస్ చేస్తుంది. తర్వాత దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్కి వచ్చేసరికి సేల్స్ చూడండి. ఇక్కడ జూన్ 2024లో 636 crores ఉంది, సెప్టెంబర్లో 660 crores, తర్వాత నెక్స్ట్ క్వార్టర్లో 830 crores, నెక్స్ట్ క్వార్టర్లో 977 crores. ఇక్కడ కొంచెం తగ్గింది. అటు ప్రజెంట్ క్వార్టర్లోకి వచ్చేసరికి 1139 crores ఉంది. అంటే గ్రాడ్యువల్గా ఈ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉన్నాయని ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చెప్తుంది. అలానే నెట్ ప్రాఫిట్ చూడండి. ఇక్కడ జూన్ 2024లో 23 crores ఉంది, తర్వాత 234 crores వచ్చింది, తర్వాత 40, 55, 33, 70, 96. అంటే ఇక్కడ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇక్కడ ఈ అబ్నార్మల్ ఎందుకు పెరిగిందంటే, ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చిందండి. 250 crores అదర్ ఇన్కమ్ రావడం వల్ల నీకు ఇక్కడ అబ్నార్మల్గా పెరిగింది. అదర్వైజ్ ఇది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. కాబట్టి ఫండమెంటల్గా నాకు ఈ స్టాక్ ఓకే అనిపించింది. మోరోవర్ నేను ఈ స్టాక్లో ఎంట్రీ ఎప్పుడు అయ్యానంటే, ఈ మార్చి 30వ తేదీన ఎంటర్ అయ్యానండి. మార్చి 30వ తేదీ అంటే ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యే నాటికి ఈ స్టాక్ ఒక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. అదే ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ చైనీస్ సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ ప్రోడక్ట్ని ఇండియాలో సెల్ చేయడం అనేది బ్యాన్ చేసిందండి. విచ్ ఈస్ వెరీ 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 పాజిటివ్ న్యూస్ ఫర్ దిస్ స్టాక్. ఎందుకంటే చైనీస్ నుంచి వచ్చిన కాంపిటీషన్, లో ప్రైస్కి ఇచ్చే కాంపిటీషన్ ఇది తట్టుకొని నిలబడుతుంది. అటువంటి కాంపిటీషన్ను ఇండియన్ గవర్నమెంట్ లేకుండా చేసింది. కాబట్టి దీనికి బిజినెస్ పరంగా మంచి పాజిటివ్ న్యూస్ అవుతుంది. కాబట్టి నేను ఈ స్టాక్ గురించి కొంచెం ఆలోచించాను. మరోవర్ ఇంకా చూడండి, ఈ స్టాక్ మంచిగా అప్ ట్రెండ్లో ఉంది. చూడండి, ఇక్కడ ఈ బ్లూ లైన్ వచ్చేసి 100 మూవింగ్ యావరేజ్, ఈ గ్రీన్ లైన్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్. ఇది ప్రైస్ 100 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ ఉంది. 50 మూవింగ్ యావరేజ్ అబో ఈ మన ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. మోరోవర్ ఈ 100 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ రెండు అప్వర్డ్ టిల్ట్ అయ్యిండాయి, అప్వర్డ్ డైరెక్షన్లో టిల్ట్ అయ్యిండాయి. విచ్ ఇండికేట్స్ ఇట్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్ డైరెక్షన్. దెన్ నేను ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను కదా, మార్చ్ 30th క్యాండిల్లో ఎంటర్ అయ్యాను చెప్పాను కదా. దీని బిహైండ్ చూడండి, దీని బిహైండ్ వాల్యూమ్ చూడండి, గ్రీన్ వాల్యూ. అంటే ఇదంతా ఏంటంటే బయింగ్ వాల్యూ అనమాట. బయింగ్ సపోర్టర్స్ ఉన్నారు, బయర్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారు అనే విషయము ఈ వాల్యూమ్ సపోర్ట్ వల్ల మనకు తెలుసుకుంటాం. అదే ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఎక్కువగా ఉన్నాయనుకో, స్టాక్ ఇలా ఉండదు, పడిపోయి ఉంటుంది అనమాట. అక్కడ సెల్లర్స్ డామినేషన్లో ఉండరని అర్థం చేసుకోవాలి. అంటే మనం కొంత వెనకల బయర్స్ డామినేషన్ ఉండాలంటే వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ పెరుగుతుందని మనం అనుకోవచ్చు అనమాట. సో వాల్యూమ్ సపోర్ట్ కూడా ఉంది. తర్వాత ప్రైస్ యాక్షన్ చూడండి. ప్రైస్ యాక్షన్ చూసుకునేటప్పుడు ఒక మంచి ప్రైస్ యాక్షన్ మీకు ఇక్కడ కనపడుతుంది. అదే కప్ అండ్ హ్యాండిల్ ప్రైస్ యాక్షన్. దిస్ ఈజ్ ది కప్, ఇట్ ఈస్ ది హ్యాండిల్. అండ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయింది విత్ గుడ్ వాల్యూమ్. ఈరోజు అంటే మార్చ్ 25th బ్రేక్అవుట్ అయింది విత్ గుడ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది. వెంటనే రీటెస్ట్ కూడా జరిగింది అనమాట. బ్రేక్అవుట్ అయిపోయి వెంటనే రీటెస్ట్ జరిగింది. ఈ రీటెస్ట్ పాయింట్లో మనము
ఎంటర్ అవుతాము. సో ఒక స్టాకులో మనం ఎంటర్ కావాలంటే ఇంతకంటే మంచి లాజిక్ ఏమన్నా అవసరం ఉంటుందా? మంచి లాజిక్ ఉంది, మంచి అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ స్టాక్లో ఎంటర్ అయ్యానండి. మరి ఎక్స్ప్లెయిన్ చేసే రెండో పాయింట్ ఏంటంటే ఎంట్రీ పాయింట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది మార్చి 30వ తేదీ ఎంటర్ అయ్యాను. ఏ ప్రైస్లో ఎంటర్ అయ్యాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మార్చి 30వ తేదీ, మార్చి 30 తీసేస్తాము మనం. ఈ డ్రాయింగ్స్ తీసేస్తే మనకు నీట్గా అర్థమవుతుంది. మార్చి 30వ తేదీ 11:15 క్యాండిల్కి ఎంటర్ అయ్యాను, అంటే ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. అట్ వాట్ ప్రైస్? 1797.99 రూపీస్ ప్రైస్ దగ్గర నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఇక్కడ మంచి ఈ 10-15 క్యాండిల్లో మంచి రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ క్యాండిల్లో ఇంకా ఇక్కడి వరకు టచ్ కాకపోయినా ఇక్కడి నుంచే పెరుగుతుందని యాంటిసిపేషన్ చేసి ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యానండి. 1797.99 ఆ ప్రైస్ దగ్గర నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత దిస్ ఈజ్ మై ఎంట్రీ పాయింట్. ఎంటర్ అయ్యే కంటే ముందే మనం 2 విషయాలు గమనించుకోవాలి కదండి. అవి ఏంటి? స్టాప్ లాసు, టార్గెట్. ఎందుకంటే మనకు స్టాప్ లాసు, టార్గెట్ అనేవి మంచి రేషియోలో ఉండాలి, అట్లీస్ట్ 1:2 రేషియోలో ఉండాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు మనము, ఇంకా టార్గెట్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అనే విషయాలు గమనించాలంటే ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నేను ఎంటర్ అయినప్పుడు మనకి ఇక్కడ 2 రకాలైన స్టాప్ లాస్ కనపడతాయండి. ఆ 2 రకాలైన స్టాప్ లాస్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ పాయింట్ కదా, ఇదొక రెసిస్టెన్స్ పాయింట్ అని మనం అనుకుంటే, ఈ రెసిస్టెన్స్ పాయింట్ సపోర్ట్ పాయింట్గా పనిచేస్తుంది అనుకుంటే జస్ట్ దీని కింద పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదా ప్రీవియస్ లో కింద కూడా మనము స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ అన్ని మీకు కొద్దిసేపు తీసేస్తాను, ఈజీగా ఉంటుంది. దీని కింద ఈ ప్రీవియస్ స్వింగ్లో కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదా ఈ రెసిస్టెన్స్ పాయింట్ అనేది సపోర్ట్ పాయింట్గా పనిచేస్తుంది అనుకుంటే దీని కింద కూడా మనము కొంచెం కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎక్కడ పెట్టుకున్నానంటే ఈ పాయింట్ నేను ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే స్టాప్ లాస్ ఎక్కువ ఉందనుకోండి, మనం టార్గెట్ ఎక్కువ పెట్టుకోవాలి. 1:2% రావాలంటే. స్టాప్ లాస్ తక్కువ ఉందంటే తక్కువ టార్గెట్కి మనకు 1:2% అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే 10% స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకో, నీకు ప్రాఫిట్ రావాలంటే 20% ప్రాఫిట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అదే 5% స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకో, 10% ప్రాఫిట్ వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేసినా 10% ప్రాఫిట్ తీసుకున్నా నీకు ఈజీగా 1:2% వచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నానో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. 1728.7 రూపీస్, 1728.7 ఈ ప్రైస్లోనే ఎగ్జాక్ట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఈ స్టాప్ లాస్ నేను ప్రిఫర్ చేసిన స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఆలోచించింది దేని గురించి? టార్గెట్ గురించి. ఇక్కడ చూడండి, ఈ ప్రైస్లో నేను ఎంటర్ అయినప్పుడు నీకు బిహైండ్ టార్గెట్ పెట్టుకుని ఏమైనా రెఫరెన్స్ పాయింట్ కనపడుతుందా? నేను ఇక్కడ ఎంటర్ అయినప్పుడు నీకు రెఫరెన్స్ పాయింట్ టార్గెట్ పెట్టుకుని ఏం లేదు కాబట్టి, అంటే బిహైండ్ ఏదన్నా మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ కానీ ఇక్కడ ఏదైనా ట్రేడింగ్ జరిగిన పాయింట్ ఉంటే ఈ ఏరియాలలో దాన్ని సపోర్ట్ చేసుకుంటూ మనము టార్గెట్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి నాకు ఇష్టం వచ్చిన ఒక నెంబర్ని మంచి రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేలాగా నేను టార్గెట్ పెట్టుకున్నానని ఆ టార్గెట్ పాయింట్ ఏంటంటే 2075 రూపీస్లో నేను టార్గెట్ పెట్టుకున్నాను. 2075 రూపీస్. ఈ ప్రైస్ దగ్గర టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, రిస్క్ రివార్డ్ రేషియో కానీ పొజిషన్ సైజింగ్ కానీ మనం ఒక టూల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఈ టూల్ తీసుకునేటప్పుడు మన ఎంట్రీ ప్రైస్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఎంట్రీ ప్రైస్? ఎంట్రీ ప్రైస్ దగ్గర క్లిక్ చేస్తాం. 1797.99 రూపీస్. 1797. సరే, ఎగ్జాక్ట్గా ఇది స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా
ఈ సెట్టింగ్లోకి వెళ్ళి ఎవ్రీథింగ్ మనం అన్నీ ముందే డిసైడ్ చేసుకుని పెట్టుకుని రావచ్చు. నేను ఏ స్టాక్లో అయినా నేను మ్యాక్సిమం ఎంత రిస్క్ భరించగలుగుతానంటే దట్ ఈజ్ 1500. ఇది ఫిక్స్డ్గా ఉంటుందండి. అది ఏ స్టాక్ అయినా సరే 15,000 లాస్ నేను భరిస్తాను కాబట్టి నేను ఇది ఫిక్స్డ్గా పెట్టుకుంటాను. తర్వాత ఎంట్రీ ప్రైస్ ఎంత చెప్పానండి? ఎంట్రీ ప్రైస్ 1797.99 ఉంది. సరే రాలేదు. ఇక్కడ ఎంట్రీ ప్రైస్ 1797.99 ఎంట్రీ ప్రైస్ ఉంది. ప్రాఫిట్ ప్రైస్ అన్నా టార్గెట్ ప్రైస్ అన్నా ఒకటే. టార్గెట్ ప్రైస్ ఎంత అనుకున్నాము? 20,75 అనుకున్నాము. తర్వాత స్టాప్ లాస్ ఎంత అనుకున్నామండి? సారీ, ఈ ప్రైస్ ఇక్కడ పెట్టాలి, 20,75. తర్వాత స్టాప్ లాస్ ఎంత మనము సెట్ చేసి పెట్టుకున్నాము? 1728.7. దిస్ ఈజ్ ది అవర్ స్టాప్ లాస్ పాయింట్. ఇవన్నీ క్లిక్ చేసేస్తే ఇది చార్ట్ నీట్గా సెట్ అయిపోతుంది. కొంచెం నీట్గా ఉండడం కోసం దీన్ని ఇక్కడికి స్క్రోల్ చేసేస్తాం అనమాట. ఈ ప్రైస్ మీద ఇది కనపరాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ తీసేస్తాం, స్టాప్ లాస్ లైన్ తీసేస్తాం, టార్గెట్ లైన్ తీసేస్తాం. చూడండి, ఈ ప్రైస్కి వచ్చేదానికి మనం ముందే ఆర్డర్ పెట్టుకుంటే ఈ ప్రైస్కి వచ్చేదానికి స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఈ ప్రైస్కి వచ్చేదానికి టార్గెట్ హిట్ అవుతుంది. పొజిషన్ సైజింగ్ ఏంటంటే అకార్డింగ్ టు ఈ స్టాప్ లాస్ ఎంత 3.8% స్టాప్ లాస్ పెట్టుకున్నాను కాబట్టి నాకు 216 స్టాక్స్కి పొజిషన్ సైజింగ్ వచ్చేసినది. 216 స్టాక్స్ నేను తీసుకున్నాను. టార్గెట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉందో చూడండి, 1:4 రేషియోలో వచ్చింది నాకు. నేను పెట్టుకున్న ఈ ప్రైస్కి రిస్క్ రివార్డ్ రేషియో ఎంత వచ్చింది? 1:4 వచ్చింది. జనరల్గా 1:2నే పెట్టుకుంటాను. బట్ ఇది వెరీ వెరీ పాజిటివ్ న్యూస్. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి అందులో ఇప్పుడు యుద్ధం నుంచి కొంచెం మార్కెట్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. బట్ నేను పెట్టుకున్న టార్గెట్ని నేను వచ్చేంత వరకు వెయిట్ చేసినానా లేదనేది చూద్దాం ఇప్పుడు. తర్వాత ఈ ప్రైస్ దగ్గర నేను ఎంటర్ అయిన తర్వాత నీట్గా మూవ్ అయింది స్టాక్. నీట్గా మూవ్ అయింది, మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చింది, మళ్ళీ నీట్గా మూవ్ అవుతా వెళ్ళింది అనమాట. ఈరోజు గమనించండి, ఎందుకంటే నేను ఫైనల్గా క్లోజ్ చేసిన రోజు ఏంటంటే 9వ తేదీ క్లోజ్ చేశాను. ఏప్రిల్ 9వ తేదీ 10:15 క్యాండిల్కి క్లోజ్ చేశాను. ఎందుకు క్లోజ్ చేశానంటే నేను ఇంటెన్షనల్గా క్లోజ్ చేయలేదండి. స్టాప్ లాస్ను ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ కావడం వల్ల అది క్లోజ్ అయింది. ఈ ప్రైస్లో ఎంటర్ అయ్యాను కదా, ఈ ప్రైస్ నుండి ఈ ప్రైస్ దగ్గర నుండి ఈ పాయింట్ వరకు గమనించండి. ఈ పాయింట్ వరకు ఎంత పెరిగింది? 10% ప్రాఫిట్ చూశాను. 10% ప్రాఫిట్ చూశాను అంటే చూడండి, మన టార్గెట్ ఎంత ఇక్కడ? టార్గెట్ 15%. బట్ నేను ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు ఎంత ప్రాఫిట్ చూశాను? 10%. అంటే నాకు కావాల్సిన ప్రాఫిట్లో, నాకు కావాల్సిన టార్గెట్లో 70% ఆల్రెడీ రీచ్ అయిపోయినాను. 70% రీచ్ అయినప్పుడు నేను ఈ స్టాప్ లాస్ని ఇక్కడే పెట్టుకోవాలా, దాన్ని ట్రైల్ చేయాలి కదా. ట్రైల్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఏం చేశాను, నా స్టాప్ లాస్ని ఇక్కడ నుంచి తీసేసి డైరెక్ట్ ఈ క్యాండిల్లో ఏప్రిల్ 9వ తేదీ ఇది మంచి పెద్ద బుల్లిష్ క్యాండిల్ కనపడిందండి. బుల్లిష్ క్యాండిల్ ఒకనొక రేంజ్లో 4% క్యాండిల్ పడింది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూసినప్పుడు ఇట్ ఈజ్ 4% క్యాండిల్. 1 అవర్ క్యాండిల్ 4% అంటే వెరీ బుల్లిష్ క్యాండిల్. ఇంత పెద్ద క్యాండిల్ పడిన తర్వాత ఇది ఏం రిజెక్షన్ వస్తుందిలే అని కానీ నేను జస్ట్ ఈ క్యాండిల్ కింద నా స్టాప్ లాస్ నేను ట్రైల్ చేశాను. అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా నుండి నా స్టాప్ లాస్ను ఈ ఏరియా కిందకి పెట్టేశాను. అంటే ఏ ప్రైస్ దగ్గరికి పెట్టినాను? 1900 దగ్గర పెట్టేశాను. ఈ ఏరియాలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేశాను. ఎందుకు పెట్టానంటే మంచిగా మూవ్ అయింది. నాకు కావాల్సిన 15%లో ఆల్రెడీ 10% ఇది రీచ్ అవుతుందిలే, మంచి స్ట్రాంగ్ న్యూస్ ఉంది కదా అని ఈ స్టాప్ లాస్ను ఇక్కడి వరకు నేను ట్రైల్ చేసుకుంటూ వచ్చాను. బై బ్యాడ్ లక్ అది నెక్స్ట్ క్యాండిల్లోనే 9:15కి పెట్టాను. 10:15 క్యాండిల్లోనే అది
ఎంత ఏ రేంజ్లో అయితే పెరిగిందో అదే రేంజ్లో మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పడి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత కూడా కొంచెం ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంది. మళ్ళీ అది మంచిగా మూవ్ అయింది. ఈవెన్ టార్గెట్ను దాటి కూడా అది పైకి రీచ్ అయింది. ఇలాంటి టైంలో ఏమనిపిస్తుందంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల మనకు లాస్ జరిగింది, ఎక్కువ గెయిన్ పొందాల్సింది, నేను ఎక్కువ గెయిన్ పొందలేకపోయినాను అని కొంచెం బాధేస్తుంది. అది హ్యూమన్ టెండెన్సీ, బాధ ఉంటుంది. కానీ మనం ఇదొక్క ట్రేడే చేయం కదా, లేదా ఒక 10 ట్రేడ్సే చేయం కదా. మన లైఫ్లో ఎన్నో ట్రేడ్స్ చేస్తుంటాము, ఎన్నో ఇలాంటివి ఎన్ని చూడాల్సింది వస్తుంది. బట్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఇలా హిట్ అయ్యి మళ్ళీ ఇలా పైకి పోయే ట్రేడ్స్ ఒక 100 ఉంటే, ఇలా హిట్ అయ్యి ఇలా డౌన్ అయ్యే ట్రేడ్స్ 1000 ఉంటాయి అన్నమాట. డెఫినెట్గా స్టాప్ లాస్లు, ట్రైలింగ్ స్టాప్ లాస్లు అవన్నీ పెట్టుకునే వాళ్ళదే సిస్టమేటిక్ అంటారు. వాళ్ళకే ఒక రేంజ్ తర్వాత, అంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వాళ్ళే ప్రాఫిటబుల్లో ఉంటారు. అట్లా కాకుండా స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఏం పెట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక సిస్టమేటిక్ వేలో ఈ ట్రేడింగ్ గేమ్లో ఎర్న్ చేయలేరు అనమాట. ఫైనల్గా ఈ ట్రేడ్లో నేను 21,533 రూపీస్ ప్రాఫిట్ పొందానండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా నాకు లాభం వచ్చింది. దట్ ఈజ్ 5.47% ప్రాఫిట్ తీసుకున్నాను. సైకాలజీ అంటే ఏదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు బాధేస్తుంది. హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ కావడం వల్ల బాధ ఉండదు. నేనేమి ఈ స్టాక్లో లాస్ ఏం కాలేదు, కానీ బట్ నేను ఒక పాయింట్ దగ్గర అది హిట్ కాదనే ఉద్దేశంతో అక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టింటాను అనమాట. నేను అనుకున్నది జరగలేదే అనే బాధ ఉంటుంది. అది హ్యూమన్లో ఎవరికైనా ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ డేంజర్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ది స్టాక్ మార్కెట్, మన హ్యూమన్ లైఫ్లో కూడా మనం అనుకున్నది జరగనప్పుడే మన బ్రెయిన్లో బ్యాడ్ థాట్స్ అన్నీ వచ్చేస్తుంటే, అనుకున్నది జరగనప్పుడు కూడా కొంచెం పాజిటివ్ అనాలిసిస్ చేసుకొని కొద్దిసేపు బాధపడి మళ్ళీ తర్వాత దాన్ని అనాలిసిస్ చేసుకొని ముందుకు పోయేవాడి లైఫే బాగుంటుంది. లేదా అనుకున్నది జరగలేదు అని బాధపడుకుంటుంటే కోపము, ద్వేషము, రాగము, అరిషడ్ వర్గాలన్నీ మనలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి ఇదండి సిపి ప్లస్ స్టాక్లో నా ట్రేడింగ్ జర్నీ. చార్ట్ అనాలిసిస్ మీ అందరికీ నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ చూస్తాం. సిపి ప్లస్ స్టాక్, దీన్ని ఆదిత్య ఇన్ఫో స్టాక్ అంటారు. యావరేజ్ బయింగ్ వాల్యూమ్ 1,797.99, మార్చ్ 30న కొన్నాను. నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ 219. సెల్ ప్రైస్ వచ్చేసి 1900.64 పైసా. ఏప్రిల్ 9న అమ్మాను. ఈ ట్రేడ్లో నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 21,533, విచ్ ఈజ్ 5.7% ప్రాఫిట్ అండి. ఈ కొంచెం ఛార్జెస్ పోయింది, 946 రూపీస్ ఛార్జ్ చేసుకుని. ఏంజిల్ 1 అకౌంట్ అండి ఇది. ఈ విధంగా నేను సిపి ప్లస్లో ట్రేడింగ్ చేశాను. ఇప్పుడు అవంతి ఫీడ్ స్టాక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ అవంతి ఫీడ్ స్టాక్స్లో మీరు ఆ చార్ట్ను, అవంతి ఫీడ్ స్టాక్స్ చార్ట్స్ని బాగా గమనించండి. ఏ డేట్స్ గమనిస్తారంటే మార్చి 9 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు గమనించండి. మార్చి 9th టు ఏప్రిల్ 9th ఉన్న డేట్స్ అన్నీ గమనించి బెస్ట్ ఎంట్రీ పాయింట్ ఏదో మీరు అనుకొని కామెంట్ చేయండి. బెస్ట్ ఎంట్రీ పాయింట్, నేను ఆ బెస్ట్ ఎంట్రీ పాయింట్లో ఎంటర్ అయ్యానా లేదా వేరే పాయింట్లో ఎంటర్ అయ్యానా అని కంపేర్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వస్తానండి. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెయిన్